హలో అందరికీ ఈరోజు మనం సేల్ అంటే ఏంటి, అగ్రిమెంట్ టు సేల్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇది కూడా మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లోనే చదువుకుంటామండి. సో మనకి సేల్ అంటే ఇప్పుడు ఈరోజు సేల్ జరుగుతుందంటే దేర్ విల్ బి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రమ్ ద సెల్లర్ టు ద బయ్యర్. సో మనకి ఈరోజు సేల్ జరుగుతుందంటే సెల్లర్ నుంచి బయ్యర్కి ఓనర్షిప్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. వీఆర్ నాట్ కన్సర్నింగ్ అబౌట్ ద పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, హియర్ వీఆర్ స్ట్రిక్ట్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సేల్ జరిగిందంటే ఓనర్షిప్ అనేది సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఈవెన్ దో ద పొసెషన్ ఈస్ విత్ ద సెల్లర్ హిమ్సెల్ఫ్. సో అంటే ఏంటంటే పొసెషన్ అంటే ఏంటండి, ఫిజికల్ కంట్రోల్ ఓవర్ ద ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ దిస్ ప్రాపర్టీ ఐ హ్యావ్ సోల్డ్ ఇట్ టు ద సెల్లర్. సో ఈ సేల్ జరిగింది అంటే నేను ఇమీడియట్గా దాన్ని ఓనర్షిప్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో సమ్ టైమ్స్ ఐ కెన్ కీప్ ద పొసెషన్ విత్ మై సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ బీన్ ఇన్ another state, let's think like that, but on that sale I have immediately transferred the ownership to that person, but still he couldn't able to take the possession from me. So now ikkada entante ownership aithe buyer ki transfer అయిపోయింది సేల్ జరిగాక, కానీ పొసెషన్ అనేది మాత్రం సెల్లర్ దగ్గర ఉండిపోయిందనమాట. ఓకేనా? సో 2 కేసెస్ అనమాట, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, పొజిషన్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ ఇంకొక కేసులో సేల్ జరిగింది, ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది, కానీ పొజిషన్ సెల్లర్ దగ్గర ఉండిపోయిందనమాట. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే మళ్ళీ మీకు చెప్తాను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేసి. సో అగ్రిమెంట్ టు సేల్ అంటే ఏంటంటే మనము ఈరోజు అగ్రి అవుతున్నామండి, లైక్ ఏంటంటే సేల్ చేస్తాము అనేసి ఫ్యూచర్ డేట్లో. సో ఈరోజు మనం ఏం అగ్రి అవుతున్నాము, నేను సో పర్టికులర్ ప్రోడక్ట్ ఏదన్నా తీసుకోండి, ఈ ప్రోడక్ట్ని ఫ్యూచర్ డేట్లో మీకు సేల్ చేస్తాననేసి ఈరోజు అగ్రిమెంట్ వేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1st ఏప్రిల్ రోజు మనం అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏమనేసి, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని April 30కి మీకు సేల్ చేస్తాననేసి. సో అదండి మనకి అగ్రిమెంట్ టు సేల్ అంటే. సేల్ అంటే there is immediate transfer of ownership from the seller to the buyer, whereas in the case of agreement to sale we are not transferring the ownership immediately. So we are entering into an agreement that we will transfer the ownership on a ఫ్యూచర్ డేట్ అనమాట. సో అదే అండి మనకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. హియర్ వచ్చేసి సేల్లో వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఇప్పుడే సేల్ జరిగిన ఆ మూమెంట్లోనే మనం ప్రైస్ పే చేయొచ్చు, లేకపోతే పార్ట్లీ పేడ్ ఆర్ పార్ట్లీ ప్రామిస్డ్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం పే చేస్తాను, తర్వాత కొంచెం పే చేస్తాను. సో ఈవెన్ దో సేల్ కంప్లీటెడ్ బట్ స్టిల్ ఐ ఆమ్ నాట్ రెడీ టు పే ద అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ ఆమ్ పేయింగ్ సమ్ అమౌంట్ అండ్ లేటర్ ఆన్ అ ఫ్యూచర్ డేట్ ఐ విల్ పే ద ఫుల్ అమౌంట్. సో అదనమాట పార్ట్లీ పేడ్ అండ్ పార్ట్లీ ప్రామిస్డ్ అంటే. సో ఇట్ క్యాన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడే మొత్తం మనీని ఇచ్చేయచ్చు, లేదంటే కొంచెం మనీని పే చేసి కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం ఉన్న మనీని ఇచ్చేయచ్చు అనమాట. సో అది మనకి సేల్ అనమాట. కానీ సేల్లో ఏమంటే ఇమీడియట్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. కానీ అగ్రిమెంట్ టు సేల్ వచ్చేసి ఆన్ ఎ ఫ్యూచర్ డేట్ ద సేల్ విల్ హ్యాపెన్ అనమాట. సో అదండి మనకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్ జరిగిందండి, ఓనర్షిప్ అయితే బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, కానీ పొజిషన్ మాత్రం సెల్లర్ నా దగ్గరే ఉండిపోయింది అనమాట. నేను సెల్లర్ అనుకోండి, నా దగ్గరే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా నెగ్లిజెన్స్ ఏమీ లేదండి, ఐ వాస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గుడ్స్ యాజ్ లైక్ మైన్ ఓన్లీ, బట్ ద పొజిషన్ ఈస్ విత్ మీ అనమాట. సో ఆ టైంలో ఏ నెగ్లిజెన్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్, యాక్ట్ ఆఫ్ గాడ్ ఏదైనా జరిగింది అనుకోండి ఆ గూడ్స్కి కదా, ఇక్కడ ఎవరు లాస్ ఫేస్ చేస్తారు, బయ్యరే ఫేస్ చేస్తాడనమాట. ఎందుకంటే ద ఓనర్షిప్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్, కానీ పొసెషన్ మాత్రం సెల్లర్ దగ్గర ఉండిపోయిందనమాట. అదే అండి మెయిన్ డిఫరెన్స్. కానీ అగ్రిమెంట్ టు సేల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యూచర్ డేట్లో సేల్ చేస్తామనేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాము, కానీ సో పొజిషన్ నా దగ్గరే ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇప్పుడు నా గూడ్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి, ఫర్ సమ్ రీజన్ ద గూడ్స్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్. సో ఐ విల్ ఫేస్ ద లాస్ బీయింగ్ అ సెల్లర్. సో బికాస్ ఐ డిడ్ నాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ టు ద buyer. So if any loss occurs to the goods, so because there was an agreement to transfer it on a future date kada, so if any loss occurs to me right now I will have to bear the loss anamata, that is seller. Kani sale lo buyer will face the loss because the ownership has already been transferred to buyer from the సెల్లర్. కానీ ఇక్కడ మనకి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట. సో ఆ స్టేజ్లో మనకి ఏదైనా ప్రాపర్టీకి లాస్ జరిగిందంటే సెల్లరే ఫేస్ చేసుకోవాలన్నమాట. సో అదండి మనకి మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రాపర్టీ, ఐ హ్యావ్ బికమ్ ఇన్సాల్వెంట్ అనమాట. ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ పొసెషన్ నా దగ్గరే ఉండిపోయింది. సో ఈ మూమెంట్లో నేను ఇన్సాల్వెంట్ అయిపోయాను. సో
ఏంటి ఇప్పుడు నేను పొజిషన్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఈవెన్ దో ఐ హ్యావ్ బికమ్ ఇన్సాల్వెంట్. ఎందుకంటే ఓనర్షిప్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్. సో ఇక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో నేను ఇన్సాల్వెంట్ అయినా కూడా నేను వచ్చేసి ఆ పొజిషన్ని ఖచ్చితంగా బయ్యర్కి ఇచ్చేయాలన్నమాట. సో అలాగే ఇప్పుడు బయ్యర్కి నేను ఓనర్షిప్ పొజిషన్ 2 ట్రాన్స్ఫర్ చేసేసానండి. సేల్ జరిగిపోయింది, కానీ నాకైతే మనీ ఇంకా రాలేదు. సో ఆ టైంలో బయ్యర్ వచ్చేసి ఇన్సాల్వెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి పాయింట్ అంటే, నేను ఆ గూడ్స్ని రిటర్న్ తీసేసుకోవచ్చా అనేది క్వశ్చన్ అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఆ గూడ్స్ని రిటర్న్ తీసుకోలేను, ఎందుకంటే ఓనర్షిప్ వచ్చేసి అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు ఫైల్ ఎ కేస్ మీన్స్ ఐ విల్ ఫైల్ ఎ కేస్ ఓన్లీ ఫర్ మనీ అంటే ఏంటి, ప్రైస్ కోసం కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంతేకాని ఆ ఓనర్షిప్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, ఆ పొజిషన్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అనేసి నేను క్లెయిమ్ చేయలేను అనమాట. ఎందుకంటే సేల్ జరిగిపోయింది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈవెన్ ఇఫ్ the buyer has become insolvent, I can file a case against the buyer for claiming my price back from the buyer అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సెల్లర్ అగ్రిమెంట్ టు ఇన్ ద కేస్ ఆఫ్ అగ్రిమెంట్ టు సేల్, ఇప్పుడు సేల్ జరగలేదు. సో అట్ దట్ టైమ్ ద సెల్లర్ హ్యాస్ బికమ్ ఇన్సాల్వెంట్. సో బయ్యర్ వచ్చేసి హీ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ అగెయిన్స్ట్ మీ అనమాట. ఓన్లీ హీ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ ఇఫ్ ఎట్ ఆల్ నెససరీ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ కానీ ఇన్సాల్వెంట్ అయిపోయాడంటే, సో అగ్రిమెంట్ టు సేల్ వేసుకున్నాం, ఫ్యూచర్ డేట్ వచ్చింది, ఈరోజు కాంట్రాక్ట్ని మనం పర్ఫామ్ చేయాలి అంటే సేల్ జరుపుకోవాలి అగ్రిమెంట్ ప్రకారం. సో ఈరోజు ఏమైంది, బయ్యర్ వచ్చేసి ఇన్సాల్వెన్సీ స్టేజ్లో ఉన్నాడు. సో ఈరోజు వచ్చేసి నేను అవాయిడ్ చేసేయచ్చు కాంట్రాక్ట్ని, ఎందుకంటే ఆల్రెడీ సేల్ ఏం జరగలేదు. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు కంప్లీట్ ద సేల్, బట్ నౌ ద బయ్యర్ ఈజ్ ఇన్ అ పొజిషన్ called insolvency. So can he pay me the amount? He cannot, because he has become insolvent. So I can avoid the contract అనమాట. సో ఇదండి మనకి కాన్సిక్వెన్సెస్ సేల్కి, అగ్రిమెంట్ టు సేల్కి. థ్యాంక్ యూ.